4 ఎల్‌పీఏలో స్టక్ అయ్యి ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నారా? ఆ 10-12 ఎల్‌పీఏ రీచ్ అయినా గ్రోత్ ఎప్పుడు స్లో అయిపోయింది అనిపిస్తుందా? అయితే మీరు ఈ 2 ఫేసెస్ నుంచి ఎలా గ్రో అవ్వచ్చు? మీ సాలరీ ఎలా పెంచుకోవచ్చు? ఈ 2 చేయాలంటే మీరేం చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. 25 ఎల్‌పీఏ, 50 ఎల్‌పీఏ అండ్ 1.3 క్రోర్స్ వరకు అసలు ఎలా రీచ్ అవుతున్నారో టైం వేస్ట్ చేయకుండా క్లియర్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తా. అండ్ దానికంటే ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. సో ఫస్ట్ బ్రాకెట్ 1 3 lakhs per annum అనమాట. ఇది ఒక స్టాగ్నెంట్ ట్రాప్. ముందుగా 3 ఎల్‌పీతో ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అంటే చాలా మంది వాళ్ళ లైఫ్ ఏదైతే ఉందో, వాళ్ళ కెరీర్ అయితే ఉందో 1.8 నుంచి 3 ఎల్‌పీఏ మధ్య స్టార్ట్ చేస్తారు. మిడ్ లెవెల్ స్టార్టప్స్ లేకపోతే ఎంఎన్సీస్ 1.8 టు 3 ఎల్‌పీఏ మధ్య. ఈ రేంజ్ లో కొత్త వర్క్ లో ఛాలెంజ్ ఉండదు. మీరు జాబ్ నుండి నెక్స్ట్ కంపెనీకి వెళ్ళాలి అనుకుంటే నోటీస్ పీరియడ్ చాలా హైగా ఉంటాయి. చాలా సార్లు జాబ్ దొరికినా ఈ 3 months నోటీస్ పీరియడ్ వల్ల స్విచ్ అవ్వలేరు. మీరు వర్క్ చేస్తున్న 8-9 కొన్నిసార్లు 10 hours లో కూడా మీకు హై క్వాలిటీ ప్రాజెక్ట్స్ కి ఎక్స్పోజర్ ఉండదు. ఇంకా ఒకవేళ ఉన్న లిమిటెడ్ పర్సనల్ టైం అయితే మీకు ఉంటది అనమాట. అంటే మీకు మొత్తం ప్రాజెక్టే ఉంటది, మొత్తం వర్క్ ఉంటది, లిమిటెడ్ పర్సనల్ టైం ఉంటది. అండ్ దాంతో ఉన్నది చాలు, ఇంకా బెటర్ గా ఏమైనా చేయాల్సిన అవసరం లేదు అనే ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది అనమాట. ఈ ఫీలింగ్ ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ మినిమం 10-20 ఎల్‌పీ ఆఫర్ వచ్చే వరకు ఈ ఫీలింగ్ కి మీరు దూరంగా ఉండాలి. హై క్వాలిటీ ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేయడానికి మీరు చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. పేరుకు మాత్రం మీరు జావా లేకపోతే .NET లేకపోతే పైథాన్ ఇలా పెద్ద పెద్ద టెక్ స్టాక్స్ మీ ప్రాజెక్ట్ లో ఉంటాయి. కానీ మీరు మాత్రం ఎక్సెల్ షీట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే యాజ్ అ ఫ్రెషర్ మీకు అంతవరకే యాక్సెస్ వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ట్రాప్ నుంచి ఎలా బయటకు రావాలి అంటే ప్రజెంట్ మీరు ఏ టెక్నాలజీ మీద పనిచేస్తున్నారో దాన్ని అలా పట్టుకుని ఉండొద్దు. అప్గ్రేడ్ అవ్వండి మార్కెట్ ఫోర్సెస్ ని బట్టి. మినిమం 2-3 years కి స్విచ్ కొడితే మీకు సాలరీ హైక్ వస్తుంది. ఇప్పుడు ఆ గ్రోత్ ని ఇంకా ఫాస్ట్ చేయాలి అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ కి ట్రై చేయాలి. అంటే ఆ రేంజ్ ఆఫ్ ఎక్స్పోజర్ మీకు టెక్నికల్ గా రావాలి అంటే ఈ 2 years మీరు చేస్తున్న రాడ్ ప్రాజెక్ట్ లేకపోతే సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఈ 2 years అనేది మీకు చాలా కీ అన్నమాట. మీకు నచ్చిన టెక్నాలజీ, మార్కెట్ లో డిమాండ్ ఉన్న టెక్నాలజీ మీరు నేర్చుకుని దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వాలి. అది ఎప్పుడు స్టార్ట్ చేయాలి భయ్యా అంటే మీరు 1.5 year వచ్చిన దగ్గర స్టార్ట్ చేసేస్తే ఒక లర్నింగ్ కి మీకు 8-9 months అనేది పట్టే అవకాశం ఉంది. సో 8-9 months తర్వాత మళ్ళీ మీకు నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి కాబట్టి అటు ఇటుగా 2.5 years ఎక్స్పీరియన్స్ వచ్చే టైం కి మీరు కంప్లీట్ గా రెడీగా ఉంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే అప్లై చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ అప్లై చేయడం స్టార్ట్ చేసిన తర్వాత దాంతో మీకు జాబ్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. వెంటనే మీరు షిఫ్ట్ కి ఎంత కొడతారు? ఒకవేళ మీకు కెరీర్ కనుక చాలా బాగుంది, మంచి ఫోకస్డ్ గా నేను వెళ్ళాను, బాగా చదువుకున్నాను అనుకుంటే అప్పుడు మీకు 3+ years ఎక్స్పీరియన్స్ కి మీకు ఆల్మోస్ట్ 7-8 ఎల్‌పీఏ అటు ఇటుగా 10 దాకా మీరు టచ్ అవుతారు. అదే బ్రాకెట్ నెంబర్ 2 10 ఎల్‌పీఏ లేకపోతే 8-10 ఎల్‌పీఏ మధ్య వచ్చారు అనుకుందాం. ఇక్కడ ఏంటి ఛాలెంజ్ అంటే ఈ రేంజ్ కి వచ్చాక మనం అప్గ్రేడ్ అవ్వకపోతే ఒక టైం కి మనకే అనిపిస్తుంది మనకి ఇంకా పొటెన్షియల్ ఉంది అని చెప్పేసి. అండ్ యూ కెన్ సెన్స్ ఇట్. ఈ టైంలో మీకు ఏమనిపిస్తుంది అంటే నేను లాంగ్ టర్మ్ లో ఆలోచించాలి, నాకంటూ ఒక ఫ్యామిలీ వచ్చే అవకాశం ఇంకో 1 or 2 years లో ఉంది. సో ఎక్కువ ప్యాకేజ్ కి వెళ్ళాలి అనే ప్రెషర్ మనకు ఉంటుంది. సొసైటల్ ప్రెషర్స్ మనకు ఉంటాయి. ఈ ప్రెషర్స్ అన్ని మనం తీసుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 8-10 ఎల్‌పీఏ మధ్య స్విచ్ అయ్యారు ఫస్ట్ స్విచ్. కానీ ఆ తర్వాత స్విచ్ కొట్టాలి అంటే అది మీరు ఒక జాక్ పాట్ లో కొట్టాలి. ఆ 2-3 years అప్పుడు మీరు ఒక డొమైన్ ని చూస్ చేసుకుని ఉంటారు కదా, దాని మీద ఇప్పుడు షిఫ్ట్ అయి ఉంటారు. ఆ డొమైన్ లోనే ఎక్స్పర్ట్ అవ్వాలి. లాంగ్ టర్మ్ లో ఈ డొమైన్ లో నేను ఏం చేస్తే వెళ్తాను అనేది తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు జావా మీద నేర్చుకున్నారు అనుకుందాం. జావాలో ఫుల్ స్టాక్ ఫ్రంట్ ఎండ్ మొత్తం నేర్చుకున్నారు. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అన్ని నేర్చుకుని షిఫ్ట్ అయితే కొట్టేశారు. 2-3 years పాటు ఇంకో కంపెనీలో అంటే మీకు అప్రాక్సిమేట్లీ అప్పటికి ఒక 5-6 years ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్విచ్ కొడుతున్నా అంటే మీరు సిస్టమ్స్ డిజైన్ చేయగలగాలి. మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ మీద మంచి నాలెడ్జ్ రావాలి. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఒక సిచ్యువేషన్ లో ఉంటారో అంటే 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ సిచ్యువేషన్ లో లేకపోతే 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనే సిచ్యువేషన్ మీరు ఏదైతే ఉంటారో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ యూ. ఎందుకంటే బయట ఈ బ్రాకెట్ లో ఉన్న వాళ్ళకి సాలరీస్ వచ్చేసి 20 ఎల్‌పీఏ 18 ఎల్‌పీఏ కూడా టచ్ అవుతున్నాయి అనమాట. సో మీరు పర్ఫెక్ట్ స్కిల్స్ నేర్చుకుంటే, రైట్ స్కిల్స్ నేర్చుకుంటే, మీ డొమైన్ లో మీరు ఎక్స్పర్ట్ అవ్వగలిగితే నెక్స్ట్ స్విచ్ కొట్టే టైం కి మీరు టార్గెట్ చేయాల్సిన కంపెనీస్ అంటే ఒక 18 ఎల్‌పీఏ మీరు మళ్ళీ ఇన్ఫోసిస్ లేకపోతే విప్రో, టీసీఎస్ లాంటి కంపెనీస్ కనుక టార్గెట్ చేస్తే 6-7 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేకపోతే 5-6 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 15-18 మధ్య
రేంజ్ అయితే ఇస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు మీరు ఇంటర్వ్యూలో సూపర్‌గా పర్ఫార్మ్ చేస్తే 20 కూడా ఇస్తున్నారు వాళ్ళ అవసరాన్ని బట్టి. కానీ అదే మీరు గనక SDE1, SDE2 అని చెప్పేసి ప్రొడక్ట్ కంపెనీస్ గనక మీరు ట్యాప్ చేసినట్లయితే, ఆ రకంగా మీరు ప్రిపేర్ అవ్వగలిగితే ఇమాజిన్ ఒకేసారి మీ సాలరీ అనేది 25 LPA, 30 LPA దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎప్పుడైనా కూడా ఒక మనిషి, ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ 25-30 LPAకి వెళ్లారు అనుకోండి. అంటే అప్పటికి మీకు ఒక 6-7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అన్నట్టు మాట్లాడుకున్నాం కదా! కానీ మళ్ళీ మీరు స్విచ్ కొట్టాలంటే ఇంకో 3 సంవత్సరాలు పని చేసి కొట్టారు. అప్పటికి మీకు 10 లేదా 11 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఆ టైంకి మీ ఎక్స్‌పెక్టేషన్ 100% హైక్, 200% హైక్ అయితే రాదు. మళ్ళీ ఒక 10 LPA యాడ్ అవ్వచ్చు దానికి. 40 LPA అవ్వచ్చు, 50 LPA అవ్వచ్చు. ఆ తర్వాత మీరు ఒక బబుల్‌లోకి వెళ్ళిపోతారు. ఆ బబుల్ ఎలా ఉంటుందంటే దీనికి మించి మేము ఇవ్వలేమంటారు. అలాంటప్పుడు మీరు పాస్ట్ సాలరీ గనక మీ రెజ్యూమేలో మెన్షన్ చేస్తే వాళ్ళు మీకు ఇంటర్వ్యూ ఛాన్స్ కూడా ఇవ్వలేరు. ఎందుకంటే మా సాలరీ రేంజ్‌కి మించుంది మీరు ఎక్స్‌పెక్టేషన్ కాబట్టి మేము ఇవ్వలేమంటారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే సెకండ్ స్విచ్ ఏదైతే కొడతారో దాన్ని 15-18 మధ్యలో కొట్టగలిగితే ఆ స్విచ్ తర్వాత మళ్ళీ మీకు ఒక బబుల్ దొరుకుతది. ఇంకొక 35 దాకా మీరు వెళ్ళొచ్చన్నమాట. ఈ రకంగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్విచ్‌కి మీ కెరీర్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ, మీ స్కిల్స్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ, దాంతో పాటు మీ ఎక్స్‌పోజర్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ, అలాగే ఒకే డొమైన్‌కి స్విచ్ అవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఒక స్టార్టప్‌లో పనిచేశారు. స్టార్టప్‌లో ఉన్న కల్చర్ అంతా నేర్చుకున్నారు. ఏం చేస్తాం, ఏం నేర్చుకున్నాం అన్నీ నేర్చుకున్నారు. తర్వాత ఒక MNCకి వెళ్ళండి. MNCలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మేనేజర్ ఎలా ఉంటారు, లేకపోతే టీమ్ లీడ్స్ ఎలా ఉంటారు, నేను ఎలా ఉన్నాను అనేది తెలుసుకోండి. తర్వాత ఒక ఫండెడ్ స్టార్టప్ అంటే ఇప్పుడు ఒక స్విగ్గీనో, జెప్టోనో ఇలా ఫండెడ్ స్టార్టప్స్ లోకి వెళ్తే ఇంకా ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఇంకా ఎక్కువ పని ఉంటుంది, ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకో MNCకి అలాగా మీరు కంపెనీస్ ని కూడా వైజ్ గా చూస్ చేసుకోవాలి, మీ స్కిల్ ని వైజ్ గా చూస్ చేసుకోవాలి. ఆబ్వియస్ గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత డెసిషన్ కూడా మీరు వైజ్ గా చూస్ చేసుకోవాలి. అటు పక్క కెరీర్ రిస్క్ అయితే ఫ్యామిలీ రిస్క్ లోకి వెళ్తుంది, రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయి. దీన్ని బట్టి మీరు డెసిషన్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఆల్మోస్ట్ 3 స్విచెస్ ఎలా చేయాలి, కెరీర్ లో ఒక దగ్గర స్ట్రక్ అయిపోకుండా ఎలా ముందరికి వెళ్ళాలనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఛానల్. మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్ అయితే ఇస్తుంది. అండ్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.